హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు లంచ్కి అయితే మా ఆయన టూను ఫిష్ అయితే తీసుకొచ్చాడు. అదైతే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి అందులో ఆనియన్, టమోటా అయితే వేయించుకున్నాను. అది వేగిన తర్వాత అయితే కాసేపు చల్లారనివ్వాలి. అలా చల్లారిన దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఫిష్ని అయితే నేను బాగా కడిగి చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. నేను 1 kg ఫిష్ అయితే తీసుకున్నా. ఫస్ట్ మనం గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే అందులో ఆయిల్ వేసి కరివేపాకు అయితే వేసాను. నెక్స్ట్ అయితే నేను మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే అందులోకి వేసి తగినన్ని వాటర్ అయితే వేసుకున్నా. చేపల పులుసు కాబట్టి వాటర్ అయితే నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. రుచికి తగినంత సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 2 టీ స్పూన్ల కారం అయితే వేయాలి. అలాగే కొబ్బరి అయితే మిక్సీ పట్టుకున్నా. అదైతే ఒక 3 స్పూన్లు అయితే కొబ్బరి అయితే వేయాలి. ఆ రసం అంతా బాగా మరిగేలోపు నేను చింతపండు అయితే నానబెట్టుకున్న తర్వాత చింతపండు రసం అయితే అందులోకి మనకు పులుపు తగినంత అయితే నేను చింతపండు రసం అయితే వేసుకున్నాను. ఇదైతే నేను ఫస్ట్ టైం చేశానండి. ఈ చేప అయితే నేను ఎప్పుడు చేయలేదు అండ్ చూడలేదు కూడా. ఫస్ట్ టైం అండి ఇది చేయడం. అండ్ ఈ చేప కూడా హెల్త్కి మంచిది అండ్ సముద్రపు చేప. ఇంకా తర్వాత అయితే బాగా పులుసు మరిగేటప్పుడు అయితే నేను చేపలు అయితే అందులోకి వేసేసాను. 1 kg చేపలు అయితే అందులోకి వేసి మూత పెట్టేసి ఒక 15 minutes వరకు మూత తీయకుండా బాగా ఉడికించుకున్నా. తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవాలి. నేను ఎలా వస్తుందో ఏంటో అని చాలా భయపడ్డా, కానీ ఫిష్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఆఫ్టర్నూన్ రైస్లోకి అయితే చేపల పులుసు అయితే వేసుకొని తిన్నాము. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. టేస్ట్ అయితే అద్దిరిపోయింది.